అందరికీ హాయ్ అండి. ఇదైతే ఏకాదశి వ్లాగ్ అన్నమాట. ఈసారి ఏకాదశి అయితే శనివారం పడింది కదండి. అయితే ముందు రోజే మనకైతే నవరాత్రి అంటే వారాహి నవరాత్రులు ముగిసాయి కదా. ఇంకా శుక్రవారం అయితే అమ్మవారిని నేను పూజ చేసుకున్నాను. ఇంకా శనివారం ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత నేను ఇంకా శారీ అది కట్టుకొని రెడీ అయిపోయి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టి అలాగే దీపాన్ని అయితే వెలిగించానండి. ఇంకా దీపం వెలిగించిన తర్వాత ఇంకా నేనైతే దీపాన్ని వెలిగించిన తర్వాత దీపము కొండెక్కుతుంది అన్న ఒక 5 minutes ముందైతే అమ్మవారికి అయితే నేను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఎర్ర నీళ్ళతో అయితే దిష్టి తీసుకున్నానండి. అంటే అమ్మవారి యొక్క అలంకరణ మనకు కూడా నచ్చొచ్చు కదా, సో అందుకనే చెప్పి దిష్టి అయితే తీసాను. తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యం తినిపించి అమ్మవారికి అయితే ఉద్యాపన మంత్రం అయితే చెప్పానండి. నేను ఫోన్లో పెట్టుకున్నాను ఉద్యాపన మంత్రం, మీకు వస్తే మీరు చదువుకోవచ్చు. ఇంకా ఉద్యాపన మంత్రం అయిపోయిన తర్వాత ఇంకైతే అమ్మవారికి మనమైతే క్షమాపణలు చెప్పుకోవాలండి. తల్లి, మేమైతే నీ పూజని ఈ సంవత్సరం చేసుకునే అనుగ్రహాన్ని కలిగించినందుకు కలిగించావు. ఈ పూజలో మేము ఎటువంటి తప్పులు చేసినా ఒప్పులు చేసినా నువ్వే మన్నించాలి. మళ్ళీ ఈ సంవత్సరం ఈ పూజ చేసుకునే అనుగ్రహాన్ని మాకు కలిగించు. ఈ సంవత్సరం రోజులు మా కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడు అని చెప్పి అమ్మవారిని అయితే వేడుకొని ఇంకా ఆ దీపం అనేది కొండెక్కిన తర్వాత అయితే మనం గణపయ్యని అలాగే అమ్మవారి ఫోటోని విగ్రహం ఉంటే విగ్రహాన్ని అలాగే కలశాన్ని కూడా 3 సార్లు పైకెత్తి కిందన పెట్టాలండి. ఇంకా అయిపోయిన తర్వాత ఏదైతే మన అమ్మవారి కోసం అయితే పెట్టుకునే పీఠం ఉంటుందో ఆ పీఠాన్ని అయితే ఈశాన్యం వైపు అయితే కదిపించాలన్నమాట. ఇంకా ఇలా చేయడం వల్ల అమ్మవారి యొక్క ఆఖరి రోజు కదిలించే ఒక తిథి అయితే ముగుస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే నేను అమ్మవారి పీఠాన్ని అయితే కదిలించుకున్నాను. అయితే బేసిక్గా ఈ నవరాత్రులు చేసుకున్న వాళ్ళకి సడన్గా ఎవరైనా సరే మన ఇంటికి ముత్తైదువులు వస్తే సాక్షాత్తు ఆ అమ్మవారు వచ్చినట్టే మనమైతే భావిస్తాం కదండి. సో నేనైతే 8 days పూజ అయితే కంప్లీట్ చేసుకున్నప్పుడు నేనైతే స్టార్టింగ్ పూజలోనే మా సిస్టర్ని అయితే పిలిచాను అనమాట. పూజ చేసుకుంటున్నాను రండి అని చెప్పి. సో ఇంక వాళ్ళైతే రాలేదు. నేనైతే అనుకున్నాను ఇదేంటి ఒక్కరు కూడా ముత్తైదు ఇంటికి రాలేదు, మామూలు టైంలో అయితే ఎవరో ఒకరు వచ్చేవారు కదా, మా చెల్లికి పిలిచాను తను కూడా రాలేదు ఏంటని కొంచెం నేనైతే అప్సెట్లో ఉన్నాను. ఇంకా అనుకోకుండా 8th day అయితే తను సడన్గా అయితే వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు అయితే అమ్మవారి దగ్గర నేను పెట్టుకున్న తాంబూలాన్ని అయితే తనకైతే ఇచ్చి ఇంకా సాక్షాత్తు అమ్మవారు వచ్చినట్టని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం నా మీద ఉందని నేను ఇంకా ఆ రోజే అనుకున్నానండి. నా పూజ కూడా బాగా జరిగింది. ఇంకా ఆ రోజు ఏకాదశి కదా, అమ్మవారి పీఠాన్ని కదిలించిన తర్వాత అయితే నేను ఈ విధంగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా పీఠము కదిలించిన వెంటనే సర్దుకోలేము కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా దేవుడి గదిలోనే నేను ఈ విధంగా అయ్యవారికి అయితే తులసి మాల అలాగే సన్నజాజుల మాల దాంతో పాటుగా అమ్మవారికి కూడా నేనైతే యజ్ఞోపవేతాలు వేసానండి. వేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. అయితే ఈ ఏకాదశి రోజు ఈ విధంగా నేను లక్ష్మి అలాగే వెంకటేశ్వర స్వామికి అభిషేకం అయితే చేసుకున్నానండి. ఆ ప్రసాదాలు దానిమ్మ దాంతోపాటు వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని అయితే పెట్టుకొని ఈ విధంగా దేవుడి గదిని అయితే అలంకరించుకున్నాను. అలాగే మా ఇంట్లో రాజులమ్మ తల్లి అయితే ఉన్నారు. సో ఆవిడకి కూడా శనివారం అయితే నేను ఈ విధంగా కొబ్బరికాయలు అయితే కొట్టాను అనమాట. కొట్టి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురం కలిపి విష్ణు ఆలయానికి అయితే వెళ్ళామండి. సో ముందు రోజే రథయాత్ర అయింది కదా, ఇంకా నెక్స్ట్ డే అయితే మేము ఇంకా జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లో అయితే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. మేమైతే ఈ 9 days నుంచి ఉపవాసం ఉండడం వల్ల క్యూలో నిలబడడానికి బేసిక్గా అంత ఓపిక లేదు. అందుకని చెప్పి మేమైతే జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళి సో ఇదేనండి ఏకాదశి వ్లాగ్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.